యాంగ్జైటీ షుడెంట్ ఓవర్ రైడ్ యూ. ఎప్పుడైతే ఆ టెన్షన్ అనేది నీ వర్క్కి హ్యాంపర్ చేస్తుందో దట్ ఈస్ ఎ డిజార్డర్. అండ్ ఈ రోజుల్లో యాంగ్జైటీ సిమ్టమ్స్ కామన్గా ఎలా ప్రజెంట్ చేస్తున్నాయంటే చాలామంది ఓవర్ యాంగ్షియస్ అవుతున్నారు డ్యూ టు అవేర్నెస్ ఆఫ్ ది హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివి. జస్ట్ ఇక్కడ స్టమక్ బర్న్ వస్తే ఇంకా కథం, ఇంకా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళేసి ఈసీజీలు తీయించుకొని అది తీయించుకొని వాళ్ళకి ఇక్కడ మేజర్గా యాంగ్జైటీ వచ్చినప్పుడు ఇక్కడ హార్ట్ బర్న్ అవుతున్నట్టు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తున్నట్టు ఉంటుంది. వీటిని వాళ్ళు ఎక్కువ ఓవరాల్ అతివృష్టి అనావృష్టి అండి. ఇక్కడేమో ఎంత ప్రాబ్లం ఉన్నా నాకు లేదు అనుకునే జనాలు ఉన్నారు, లేకపోయినా కూడా ఉంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఉంటుంది. సో అదే మ్యామ్, సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది దట్ ఈస్ ఏ క్లినికల్ డిజార్డర్. జస్ట్ ఏదో చిన్న వర్క్ కోసం టెన్షన్ పడడం దట్ ఈస్ పాజిటివ్ ఫ్యాక్టర్. ఏదైతే ఇందాక మీకు సిచ్యువేషన్స్ చెప్పానో యాంగ్జైటీ కేసెస్ అలా ఉంటాయి. సో అంత ఎక్కువ ఆలోచిస్తారు, చాలా విపరీతంగా ఉంటాయి. ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు నేను ఇట్లాంటి కేసెస్ చూడలే. జనరల్గా చెప్పాలని నేను ఒక డెల్యూజన్ కేసు, ఒక ఇల్యూజన్ కేసు, ఒక ఆల్కహాల్ విత్డ్రాల్ కేసు, ఒక స్కిజోఫ్రెనియా కేసు, ఒక బైపోలార్ కేసు నేను నా పీజీ జాయిన్ అయిన తర్వాతనే చూసిన. అండ్ ఈ లెవెల్లో ఉంటారా అని నేను అప్పుడు షాక్ అయినా.